మరి అది అంత స్పీడ్ ఎందుకు వెళ్తుంది? మరి దేవుని యొక్క సన్నిధిలో సంవత్సరాలు దేవుని యొక్క వాక్కులను ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రకటన చేసిన వాక్యము హృదయంలోకి ఎక్కదు. కానీ మనిషి యొక్క జీవితంలో ఏదైనా ఏదో ఒకటి వస్తే అది మాత్రం బాగా ఎక్కింది. ఎందుకు ఇది అని చెప్పి ఇంక దానికి తోడు ఒక 4 చెప్పుకుంటూ జనానికి ఆమేన్ హల్లెలూయా. అది మనకొద్దు. దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన మన జీవితంలో ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో విశ్వాసులకి మాదిరికరమైన జీవితంలో నీవు నడిపించబడాలి. ఈమె జీవితం జ్ఞాపకం చేసుకుంటే వేదనకరమైన పరిస్థితే. దేవుడు ఆలకించి ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆమె యొక్క పట్ల ఒక అద్భుతాన్ని చేసిన దేవుడు పట్ల ఆమె చేసిన తీర్మానాన్ని మర్చిపోలేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. భక్తిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నేను మొక్కుకొనిన దానిని చెల్లించుము. మొక్కుకొని చెల్లింపక ఉండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటే మేలు. హల్లెలూయా. ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి అలంకరించుకున్నట్లో విశ్వాసికి మాదిరికరంగా మన జీవితాలు నడిపించబడాలి. విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీ జీవితంలో ఏ మాట అయితే చెప్పుకుంటున్నావో, ఏ మాట మీద నీ జీవితం తీర్మానం చేసుకున్నావో ఆ మాట మీద నీ జీవితం నిలకడగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది ఉంది అని అంటే దృష్టి నుండి పుట్టినదని చెబుతుంది. ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు మొక్కుకుంటే అది నీ పట్ల కార్యం జరిగించబడితే, ఆ మొక్కుకొని దాన్ని నువ్వు చెల్లించలేకపోతే నీ స్థితి ఎలా ఉంటుంది? అసలు మొక్కుకొనకుండా ఉండటమే మేలు అంట, చేయలేకపోతే. ఇంకా చదవండి, కింద ఉంటుంది.